బ్రేకింగ్ న్యూస్. వైఎస్ జగన్ మాజీ సిపి ఆర్వో పూడి శ్రీహరిను మరోసారి గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టడంతో కుప్పంకు చెందిన వినోద్ కుమార్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న బెంగళూరులో శ్రీహరిని అరెస్టు చేసిన పోలీసులు కుప్పం కోర్టులో హాజరుపరిచారు. కుప్పం కోర్టు శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు చేసిన కాసేపటికే శ్రీహరిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను కుప్పం నుంచి గుంటూరు జిల్లా కొత్తపేటకు తరలిస్తున్నారు. వైఎస్ జగన్ మాజీ సిపి ఆర్వో పూడి శ్రీహరిను మరోసారి గుంటూరు పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తా ఉంది. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టడంతో కుప్పంకు చెందినటువంటి వినోద్ కుమార్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ దీనికి సంబంధించి పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే వైసీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సిపిఆర్ఓగా పనిచేసినటువంటి పుడి శ్రీనివాసులు అయితే మాత్రం శ్రీహరిని పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. ఈ యొక్క ఎపిసోడ్ దాదాపుగా కూడా 15 రోజుల నుంచి కొనసాగుతా ఉంది. శ్రీహరిని గతంలో కూడా పోలీసులు తాడేపల్లిలో అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఆయనను కుప్పం తీసుకువెళ్లి కుప్పం సంబంధించినటువంటి న్యాయస్థానంలో హాజరుపరచగా కూడా అనవసరమైనటువంటి కేసులు పెట్టారంటూ కూడా న్యాయస్థానం అయితే మాత్రం అతని యొక్క కస్టడీ పిటిషన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో దాదాపుగా శ్రీహరిని అయితే మాత్రం పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో కూడా తిరిగి మళ్ళా దీనిపై అయితే మాత్రం పోలీసులు ఒక పిటిషన్ కూడా వేశారు. శ్రీహరి ఏదైతే చంద్రబాబు సంబంధించినటువంటి దానిపై కూడా సోషల్ మీడియాతో కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా కూడా పోస్టులు పెట్టారంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో తిరిగి మరలా కూడా పుడి శ్రీహరిని అదుపులోకి తీసుకోవాలంటూ న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు వచ్చాక పుడి శ్రీహరిని అయితే మాత్రం బెంగళూరులో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా తిరిగి మరలా అయితే మాత్రం కస్టడీకి ఇవ్వడం కూడా జరిగింది. మరి కస్టడీకి ఇచ్చిన తర్వాత కూడా తిరిగి మరలా గుంటూరు చెందినటువంటి సిఐడి పోలీసులు అయితే మాత్రం ఈ రోజు ఉదయం కుప్పం నుంచి కూడా పుడి శ్రీనివాస్ ని గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా కూడా ఏదైతే అనంతపురం చెందినటువంటి వైకాపా కార్యకర్త గిట్టూరు గిరీష్ కుమార్ రెడ్డి సంబంధించి కూడా కుప్పం పట్టణానికి చెందినటువంటి వినోద్ కుమార్ మూర్తి సంబంధించినటువంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా పుడి శ్రీహరిని అయితే మాత్రం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ కుప్పం మెజిస్ట్రేట్ గతంలో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ కూడా తిరస్కరించినటువంటి నేపథ్యంలో కూడా తిరిగి మరలా అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలంటే కూడా హైకోర్టు స్టే ఇవ్వడంతో తిరిగి మరలా పుడి శ్రీనివాస్ అయితే మాత్రం పోలీసులు వదిలివేయడం, మళ్ళీ అదుపులోకి తీసుకోవడం, దాదాపుగా ఈ ఎపిసోడ్ అంతా కూడా కొన్ని రోజులుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే మొత్తానికి తిరిగి మరలా కూడా గుంటూరు సంబంధించినటువంటి పోలీసులు పుడి శ్రీహరిని అరెస్ట్ చేయడం పట్ల కూడా అసలు పుడి శ్రీహరికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక మలుపులు తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందనేది కూడా ప్రస్తుతం ఒక అంతుపట్టని పరిస్థితిగా కనిపిస్తా ఉంది. దాదాపు ఏపీ పోలీసులకు ఇదే పనిగా అంటే దాదాపుగా 2 సార్లు అరెస్ట్ చేశారు. తిరిగి మరలా 3వ సారి ఇప్పుడు కూడా అరెస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి రిమాండ్ సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిపోర్ట్ ని ఎందుకు న్యాయస్థానాలు కొట్టివేస్తున్నా కూడా తిరిగి మరలా పోలీసులు పుడి శ్రీహరి అరెస్ట్ సంబంధించినటువంటి ఎపిసోడ్ లో కూడా అత్యుత్సాహం చూపుతున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కూడా పుడి శ్రీహరి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్టినటువంటి పోస్టులు వెనుక ఎవరున్నారు అనేటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి వివరణ ఇచ్చే వరకు అయితే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదంటున్నారు. కానీ తనకు సంబంధం లేని కేసులో కూడా తనని ఇరికించి ఇబ్బంది పెడుతున్నారంటే కూడా పుడి శ్రీహరి అయితే మాత్రం చదువుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే పుడి శ్రీహరికి సంబంధించి కూడా మరి పోలీసులు మరి గుంటూరు తీసుకొచ్చినటువంటి పుడి శ్రీహరిని మళ్ళీ తిరిగి మళ్ళీ కుప్పం న్యాయస్థానానికి తీసుకెళ్తారా, లేదంటే గుంటూరులోనే సంబంధించిన న్యాయస్థానంలో హాజరుపరుస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం గుంటూరు సిఐడి కార్యాలయానికి కూడా ఆయన తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. లోపల గోప్యంగా విచారిస్తా ఉన్నారు. కనీసం మీడియాకు కూడా విషయాన్ని తెలియకుండా పోలీసులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని కూడా
స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం హైకోర్టులో ఇప్పటికే కూడా వైకాపా సంబంధించినటువంటి న్యాయవాదులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. కావాలనే పులి శ్రీహరిని ఇబ్బంది పెట్టి ఏదో రాబట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా ఎదుర్కొంటాం, న్యాయ పోరాటం చేస్తాం, న్యాయం గెలుస్తుంది అంటూ కూడా ఇప్పటికే వైకాపా సంబంధించినటువంటి లీగల్ సెల్ సంబంధించిన అడ్వకేట్ లైన్ చూపుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఆనంద్, మొత్తానికి ఏం జరుగుతుందని కూడా వేచి చూడాలి. ప్రస్తుతం మనం పులి శ్రీహరి వ్యవహారం అయితే మాత్రం రాష్ట్రంలో చర్చాంశంగా మారింది కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు పోలీసులు పులి శ్రీహరిని ఏం చేస్తారని కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పవన్. రైట్, థ్యాంక్ యూ పవన్.